ఈరోజు ఎపిసోడ్ చూశాక ఎంతమందికి శ్రీజకి అదృష్టం ఉందని అనిపించింది. నిజంగా నాకు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత శ్రీజకు చాలా లక్ ఉంది అనిపించింది. ఎందుకంటే తను నామినేషన్ అయినాక కూడా పవన్ పవన్ తన కెప్టెన్సీ పవర్ తోటి తననైతే శ్రీజని అయితే ఎలిమినేషన్ నుంచి కాపాడాడని చెప్పొచ్చు. చాలా లక్ ఉందని చెప్పొచ్చు శ్రీజకి. ఇక ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ గురించి మాట్లాడి తర్వాత ఎపిసోడ్ ఫుల్గా మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ వచ్చేసి శ్రీజ అదృష్టవంతురాలను మాట్లాడుకున్నాం. రితిక్ మాత్రం చాలా బ్యాడ్ లక్. ఎందుకంటే రైతు నామినేషన్లో కానీ ఎక్కడైనా కానీ తన లాస్ట్ వీక్లో జరిగిన తప్పులన్నీ తీస్తూ అదేవిధంగా పవన్ కూడా తనని కాపాడలేదు నామినేషన్ నుంచి. దాని తర్వాత ఈరోజు మొత్తం కూడా ఒక హాఫ్ ఎపిసోడ్ అంటే దాదాపు ఎపిసోడ్లో సగం ఎపిసోడ్ వరకు కూడా హరీష్ గారే ఉన్నారు. అంటే నామినేషన్ టైంలో హరీష్ గారు మాట్లాడిన లాజిక్స్ కానీ చాలా రీజనబుల్గా అనిపించాయి. ఎపిసోడ్ మొత్తం సగం కంటే ఎక్కువ ఎపిసోడ్ తన మీదనే ఫోకస్ అయి ఉంది ఈరోజు కూడా. ఇక నెక్స్ట్ ఈరోజు నామినేషన్లో ఎవరు ఉన్నారంటే కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రీతు, హరీష్, రామ్. వీళ్ళందరూ ఎంతమంది 6 ఉన్నారు. 6 మనకు లీస్ట్ వచ్చేసి ప్రియా, అదేవిధంగా ఫ్లోరా ఉన్నారు. లాస్ట్ వీక్లో ఫ్లోరా గారు అయితే సేవ్ అయిపోయారు. సో ఈ వీక్లో కూడా మ్యాక్సిమం ఫ్లోరా గారు సేవ్ అవుతారు, ప్రియా ఎలిమినేట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ తనుజ చాలా క్యూట్గా అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో. తను ఫస్ట్ అంటే తను మాట్లాడే విధానం చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే మన భరణి గారు, ఇమాన్యుయల్ గారు వచ్చేసి తనుజని అడుగుతారు, ఇట్లా నీ బెడ్ని షేర్ చేసుకోవచ్చుగా అంటే నీ బెడ్ని షేర్ చేసుకొని ఏం షేర్ చేసుకొని ఉంటుంది. ఇట్లా సుమన్ గురక పెడతారంటే ఇక్కడ సుమన్ గురక పెడతారంటే సుమన్ గురక ఏం పెట్టాడు, ఆయన ఏం పెట్టాడు. కాక ఇంకా చెప్పాలంటే సంజన గారే ఎక్కువ గురక పెడతారని తను ఇమిటేట్ చేస్తూ చెప్పిన విధానం చాలా ఫన్నీగా అనిపించింది నాకు. ఇక రీతు ఏడుస్తూ ఉంటే భరణి గారు కళ్యాణ్ ఓదరుస్తూ ఉంటే నాకైతే ఎలాంటి ఫీలింగ్ అయితే రాలేదబ్బా. ఇప్పుడు రీతు ఏడుస్తుంటుంది అక్కడ, ఇట్లా అందరు ఇట్లా అన్నారు అంటే నామినేషన్ టైంలో అదే సండే రోజు ఇట్లా వీడియో వేసి చూపిస్తే దాని గురించి తను బాధపడుతుంటే ఏడుస్తూ ఉంది. దానికి భరణి గారు కళ్యాణ్ ఓదారుస్తూ ఉన్నారు, తను ఏడుస్తుంది. సో ఆ ఏడుపు అనేది కూడా నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. ఎందుకో తను ఫేక్ అనిపించింది నాకైతే అక్కడ. నేను ఎక్కడ దాన్ని కనెక్ట్ అవ్వలేదు. దాని తర్వాత తనుజ రీతితో ఇద్దరు మాట్లాడుకుంటారు ఒక చోట. తనుజ అంటుంది, నువ్వు నీ గేమ్ ఆడు, ఎవరికి ఫేవరిజం చేయకు, జనాలలోకి అలా వెళ్తుంది, ఆడియన్స్కి అలా కనిపిస్తుందని తనుజ చాలా మంచిగా చెప్పింది రీతుకి. మనం ఏమనుకుంటున్నామో అదే విషయం తనుజ రీతుకి చెప్పింది. చాలా తెలివికల్లా తనుజ అనిపించింది నాకైతే. ఇప్పటికైనా రీతు మారాలి, కానీ మారదు తెలియదు ఇక. దాని తర్వాత సాంగ్ వచ్చింది. సాంగ్ వస్తే అందరు డ్యాన్స్ చేశారు. రామ్ బాగా డ్యాన్స్ చేశాడు అందులో. దాని తర్వాత కళ్యాణ్, రీతు, తనుజ కూర్చుంటే పవన్ వచ్చి కళ్యాణ్ ఇక్కడ సీన్ జరిగింది ఏంటంటే కళ్యాణ్, రీతు, తనుజ అక్కడ కూర్చుంటారు. పవన్ వస్తాడు, వచ్చి ఇక్కడ కూర్చున్నావు ఏంద్రా, నీ పని నీకు ఉంది అంటే వాళ్ళ నుండి తర్వాతకి వెళ్తామని తనుజ అంటుంది. దాని తర్వాత తనుజాను కళ్యాణ్ ఇద్దరు వెళ్ళిపోతారు. దాని తర్వాత వాళ్ళ మాట్లాడుకున్నారు. అచ్చుకుపుచ్చుకోవాలి ఇది అంటారుగా, నిబ్బి క్యారెక్టరు వాళ్ళు మాట్లాడుకున్నారు. దాని తర్వాత జైల్లో వేశారు. మన ఫ్లోరాని జైల్లో వేసి దాని తర్వాత సంజన వచ్చింది. సంజన వచ్చి సంజనకి ఎవరు చూడకుండా శారీ కట్టి తనకు ఏదైతే ఉన్నాయో ఫుడ్ అదని వాళ్ళందరికి తెలియకుండా ఫుడ్ అయితే ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు నామినేషన్స్ చేశారు అందరూ. టెనర్స్ని వెళ్ళి వాళ్ళు నామినేషన్ చేయన్నారు, వీళ్ళు నామినేషన్ అంతా అయిపోయింది. ఇక మళ్ళీ వాళ్ళు నామినేషన్ చేశారు, వీళ్ళు నామినేషన్ చేశారు. స్వాపింగ్ అన్నాడు, కొత్త నామినేషన్స్ అన్నాడు, అన్నీ అయినాడు. లాస్ట్కు కొట్లాడుకొని లాస్ట్కు వాళ్ళ 6 అయితే నామినేషన్లోకి వచ్చారు. ఇక్కడ హరీష్ గారిది ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపించింది. తర్వాత ఇక శ్రీజ విషయానికి వచ్చేస్తే సాయిరామ్ ఆ శ్రీజ మాట్లాడుతుంటే నా తల బద్దలైంది.
ఎందుకు స్వామి స్వామి శ్రీజ నీకు ఎందుకు అమ్మా, నువ్వు ఏదో ఉండక, నీ జాగలేదు నువ్వు ఉండక, ప్రతి వాళ్ళ దాని గురించి నువ్వేం మాట్లాడుతావు, ప్రతి వాళ్ళతో నీకే. లాస్ట్కు సెలబ్రిటీస్ అందరూ కామనర్స్ని ఇక నామినేషన్ వేసేసారు. లాస్ట్కు ఇక శ్రీజ కూడా వేసింది. శ్రీజ బై లక్లా నామినేషన్ సేవ్ అయిపోయింది. ఇది ఈరోజు ఎపిసోడ్లో. ఈరోజు మొత్తం ఎపిసోడ్లో నాకేమనిపించిందంటే శ్రీజ అదృష్టవంతురాలు అనిపించింది. ఇక రీతు బ్యాడ్ లక్. తన అంటే పాత కర్మ అంటారు కదా, పాత పోయిన వీక్లో చేసుకున్న తప్పులు ఈ వీక్లో తనని వెంటాడుతూనే ఉన్నాయి. ఇక హరీష్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనిపించింది. ఇక అక్కడక్కడ ఇక శ్రీజ మైనస్. ఇది నామినేషన్స్ ఈరోజు ఎపిసోడ్లో. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.